హ్యావ్యూర్స్. రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశాడు. నాకు అది చూసిన తర్వాత అనిపించింది, పోలీసులు మాటలు విని నాలాంటి వాళ్ళు లేదు మీలాంటి వాళ్ళు నిజం అనుకుంటూ ఉంటే రామ్ గోపాల్ వర్మ ఏకంగా పోలీసులు చెప్పినంత అబద్ధం, వాళ్ళు చెప్పింది నమ్మి ఎవరైతే వీడియోలు ఇచ్చారో, ఎవరైతే న్యూస్ ప్లే చేశారో వారి మీద ఇప్పుడు నేను కేసు చేస్తున్నా అంటున్నాడు. ఏంటి అసలు ఇది? రామ్ గోపాల్ అసలు ఏం చెప్తున్నాడు? ఇదిగో నేను పలానా చోట ఉన్నా, ఇదిగో పలానా టీవీలో నేను ఇంటర్వ్యూలు ఇచ్చా, డిబేట్లో ఉన్నా, వచ్చిన ఎవరు అరెస్ట్ చేయలేదే, వచ్చిన ఎవరు నోటీసులు ఇవ్వలేదే, నాకు నోటీసులు ఇవ్వలా, నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పేసి వారెంట్ లేదు, మరి నన్ను అరెస్ట్ చేస్తున్నారు, నేను పారిపోయాను, నేను అజ్ఞాతంలో ఉన్నాను, ఏంటి అసలు ఇదంతా అని అంటున్నాడు. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ డబుల్ గేమ్ ఆడుతున్నాడా? రామ్ గోపాల్ వర్మ భయపెడుతున్నాడా? రామ్ గోపాల్ వర్మ మొత్తం డైవర్ట్ చేస్తున్నాడా? ఇది ఏపీ పోలీసులా? అదేమిటి ఏపీ పోలీసులు 4 బృందాలు విడిపడ్డారు, కేరళ వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు, గోవా వెళ్ళారు, హైదరాబాద్లో రామ్ గోపాల్ వర్మ డెన్ దగ్గర ఉన్నారు. ఏందా ఇవన్నీ? రామ్ గోపాల్ వర్మ ఈ రకం చెప్తుంటే అవి మేము ఎలా రిసీవ్ చేసుకోవాలంటే ఒక జర్నలిస్ట్గా? వీడియో మెయిన్ ఇంటెన్షన్, అయ్యా పోలీసులారా దయచేసి మీరు రామ్ గోపాల్ వర్మ లాంటి వారిని ప్రాపర్ వేలో హ్యాండిల్ చేయండి. అదర్వైజ్ వారికి ఇంకా 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 మీరు స్కోప్ ఇస్తూ పోతా ఉంటే, మీరేమో ఆయన అరెస్ట్ చేయడానికి అటు తిరుగుతూ ఇటు తిరుగుతున్నాం అంటున్నారు, ఆయనకు పలానా చోట ఉన్నాను ఇంటర్వ్యూలు ఇస్తానని చెప్పేసి అంటున్నాడు, ట్వీట్లు పెడుతున్నాడు, ట్విట్టర్లు పెడుతున్నాడు, ఆటౌట్ చేస్తా ఉన్నాడు. ఏంది మరి ఇంక ఇదంతా? ఎవరిని నమ్మాలి? ఎవరు ఆడేది ఆట? కోర్టు వచ్చేసరికి ముందస్తు బెయిల్ వచ్చిందా లేదు, రేపు ఈ రోజు రేపు తీర్పు ఉంది. పోలీసు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించడంటే ముందస్తు బెయిల్కి అప్లై చేయండి అన్నారు తప్ప, పోలీసు విచారణ సహకరించండి అన్నారు తప్ప వాళ్ళు ఏం చెప్పింది లేదు. ఈయన కూడా నేను పోలీసు విచారణ సహకరిస్తా, నేను పలానా చోట షూట్లో ఉన్నాను అంటున్నాడు. మీరేమో విచారణ రండి అని చెప్పేసి నోటీసులే ఇచ్చారు. ఇందులో అరెస్ట్ అన్నట్టు, అరెస్ట్ వారెంట్ జారీ అయింది అన్నట్టు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చెప్తుంది క్రాస్ చెక్ చేస్తా పోతుంటే నిజమే కదా? అరెస్ట్ వారెంట్ ఏది? అరెస్ట్ వారెంట్ నోటీసులు ఎవరికి ఇచ్చారు? అరెస్ట్ చేయడానికి ఎక్కడెక్కడ వెతుకుతున్నారు? ఓన్లీ విచారణకు రావాలయ్యా నువ్వు అని దానికోసం అడుగుతున్నట్టు ఉంది తప్ప అరెస్ట్ అన్నట్టు ఆడ కనిపించట్లా. అంటే ఓవరాల్ ఏంటి ఇక్కడ? రామ్ గోపాల్ వర్మ ఇంకా పోలీసులను కానీ జనాన్ని కానీ పిచ్చోని చేసి ఆడిస్తున్నాడు ఇంకా. బట్ రామ్ గోపాల్ కరెక్ట్గా ఉంటే మనం పిచ్చోళ్ళం అన్నట్టు, పోలీసులు అన్నట్టు ఇంక వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పాలి. ఏం అనలేకపోతే నాకు ఇష్టం డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్.